everybody, welcome back to KLC Tech. So today in this video we are discussing about derivation of bending equation. It is also one of the most important topic. So bending equation derivation. So అందరికి మనకు తెలిసిన ఈక్వేషన్ బెండింగ్ టార్షన్కి ఈక్వేషన్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. m/i = v/r = f/y అనేది. సో ఆ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ అయిందో సో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో డెరివేషన్ ఆఫ్ బెండింగ్ ఈక్వేషన్కి ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయినాయి. ఏ బి సి డి సెక్షన్ ఇది. సో పీక్యూ అనేది ఒక మెంబర్. సో ఆర్ఎస్ అనేది న్యూట్రల్ యాక్సిస్. సో న్యూట్రల్ యాక్సిస్కి ఈ సెక్షన్కి ఈ ఎలిమెంట్కి మధ్య డిస్టెన్స్ వై. సో ఆఫ్టర్ మనకి లోడ్ అనేది అప్లిక్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ అనేది బెండింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో బి అనేది కొంచెం కర్వ్ షేప్లో, ఆర్ అనేది ఎస్ కర్వ్ షేప్లో, పీక్యూ ఎలిమెంట్ అనేది కొంచెం కర్వ్ షేప్, ఇలా కర్వ్ షేప్లో ఫామ్ అయిన దానికి మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుందాం. సో బెండ్ అయినాక ఏమవుతుంది, బి డి అనేది బి డాష్ డి డాష్లో రిప్రజెంట్ చేసుకున్నాం. ఆర్ఎస్ అనే టర్మ్ని, ఆ ఎలిమెంట్ న్యూట్రల్ యాక్సిస్ని ఆర్ డాష్ ఎస్ డాష్గా, పీక్యూ ఎలిమెంట్ని పి డాష్ క్యూ డాష్గా, ఏబిఎల్ ఏసి సెక్షన్ ఏ డాష్ సి సెక్షన్గా రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఈ డిస్టెన్స్ అనేది వై. ఇక్కడ పి డాష్ క్యూ డాష్కి ఆర్ డాష్ ఎస్ డాష్కి మధ్యలో డిస్టెన్స్ వై సేమ్. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఒక మీట్ అవుతుంది. దాన్ని మనం ఈ పాయింట్ని ఓగా రిప్రజెంట్ చేసుకున్నాం. యాంగిల్ టీటా చేస్తుంది. సో ఓ నుంచి మనకి న్యూట్రల్ యాక్సిస్ వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆర్. ఒక రేడియస్ ఆర్. ఇప్పుడు ఇది డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మన డెరివేషన్ అనేది ఉంటుంది. కన్సిడర్ ఏ లేయర్ పీక్యూ అబోవ్ న్యూట్రల్ యాక్సిస్ విచ్ హ్యాస్ బిన్ కంప్రెస్డ్ టు పీ డాష్ క్యూ డాష్ ఆఫ్టర్ బెండింగ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మనం పీక్యూ అనేది కన్సిడర్ చేసుకుంటే ఇది బెండ్ అయిన తర్వాత కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అయిన దాన్నే మనం పీ డాష్ క్యూ డాష్గా రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకేనా. ఆ పాయింట్ మనం ఇక్కడ డయాగ్రామ్లో ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ లేయర్ బికాజ్ ఆఫ్ కంప్రెషన్. సో కంప్రెషన్ జరగడం, సో మనకి డిక్రీజ్ లెంత్ ఆఫ్ లేయర్ బికాజ్ ఆఫ్ కంప్రెషన్. సో అక్కడ స్ట్రెయిన్, కంప్రెషన్ జరిగిందన్న సో స్ట్రెయిన్ అనేది అక్కడ డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో కంప్రెషన్ జరుగుతుంది. కాస్త కంప్రెషన్ మీన్స్ లెంత్లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఎంత డిక్రీజ్ అయిందో మనకి ఎంత చేంజ్ అయిందో లెంత్ అనేది తెలియదు. సో పీక్యూ నుంచి పీ డాష్ క్యూ డాష్ వరకు చేంజ్ అయింది. సో హౌ మచ్, ఎంత చేంజ్ అయిందో మనకు తెలియదు. సో లెంత్ అనేది చేంజ్ అయింది. సో చేంజింగ్ లెంత్ డెల్ ఎల్తో మనం ఇండికేషన్ చేసుకుంటాం. సో ఒరిజినల్ లెంత్ మైనస్ ఫైనల్ లెంత్, పీక్యూ మైనస్ పీ డాష్ క్యూ డాష్, ఎల్ దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ లెంత్. పీక్యూ అర్థమైందా, చేంజ్ ఇన్ లెంత్, ఎంత చేంజ్ అయిందో మనకి తెలియదు. సో ఫైనల్ లెంత్ తెలుసు, ఒరిజినల్ లెంత్ తెలుసు. ఒరిజినల్ మైనస్ ఫైనల్, ఒరిజినల్ పీక్యూ, ఫైనల్ పీ డాష్ క్యూ డాష్. దిస్ ఈజ్ చేంజింగ్ లెంత్. సో స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి, ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ఈ చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజింగ్ లెంత్ డెల్ ఎల్ బై ఒరిజినల్ లెంత్ ఎల్. డెల్ ఎల్ అంటే పీక్యూ మైనస్ పీ డాష్ క్యూ డాష్, ఎల్ పీక్యూ. ఓకే, మనకు తెలుసు. సో పీక్యూ మనం డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుంటే పీక్యూ. సో పీక్యూ అన్న చూడండి, పీక్యూ సో ఈక్వల్ టు ఏ డాష్ ఏబి. సో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ పీ డాష్ క్యూ డాష్ కూడా ఒకటే ఉంటుంది. సో ఆర్ టీటా తీసుకుంటాం. సో పీక్యూ వాల్యూ కావాలన్నా పీ డాష్ క్యూ డాష్లో ఎంత కావాలన్నా ఒకటే. దట్ ఈస్ ఎంత, యాంగిల్ ఎంత, ఇది ఎంత రేడియస్. సో ఇది టీటా. సో ఈ వాల్యూ కావాలి కాబట్టి ఏమవుతుంది, రేడియస్ ఆర్ ఇంటూ టీటా. ఆర్ యాంగిల్ ఎంత, టీటా, ఆర్ టీటా. ఓకే, ఒరిజినల్ లెంత్ పీక్యూ ఎంత, ఆర్ టీటా. నెక్స్ట్ పీ డాష్ క్యూ డాష్ కావాలి, పీ డాష్ క్యూ డాష్. సో పీ డాష్ క్యూ డాష్ కావాలంటే సో పీ డాష్ నుంచి క్యూ డాష్ వరకు ఎంత ఉంది. ఓకే, పీ డాష్ అండ్ క్యూ డాష్ ఇక్కడే కదా ఉన్నది, పీ డాష్ అండ్ క్యూ డాష్. సో ఇక్కడ వరకు ఉన్న లెంత్ మనకు కావాలి ఇంటూ టీటా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ ఉంది, ఈ ఎలిమెంట్ డిస్టెన్స్ వై. సో ఈ టోటల్లో నుంచి ఈ వై తీసేస్తే మనకి ఇక్కడికి వస్తుంది కదా, ఆర్ మైనస్ వై ఇంటూ టీటా. అంతకుముందు ఏంటి, ఆర్ ఇంటూ టీటా. ఎందుకని ఆర్ డాష్ ఎస్ డాష్ అన్నా అంటే మనకేం తెలుసు, ఆర్ డాష్ ఎస్ డాష్ ఈక్వల్ టు పీక్యూ
పీక్యూ ఈక్వల్ టు ఏబి. సో ఏబి అన్న పీక్యూ అన్న ఆర్ డాష్ ఎస్ డాష్ అన్న ఒకటే లెంత్. సో ఆర్ డాష్ ఎస్ డాష్ వరకు ఎంత ఆర్ రేడియస్ యాంగిల్ టీటా, ఆర్ టీటా. నెక్స్ట్ పీ డాష్ క్యూ డాష్ అంటే ఆర్ మైనస్ వై ఇంటూ టీటా, ఆర్ టీటా మైనస్ ఆర్ మైనస్ వై ఇంటూ టీటా బై పీక్యూ అంటే ఆర్ టీటా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు, టీటా కామన్ తీయచ్చు. టీటా కామన్ తీస్తే ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై బై ఆర్. టీటా టీటా క్యాన్సిల్ అయింది, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏముంది, వై బై ఆర్. సో ఫైనల్గా స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, వై బై ఆర్. ఇది ఈక్వేషన్ 1 అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే వి నో ద రిలేషన్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ యంగ్స్ మాడ్యులస్. స్ట్రెస్కి, స్ట్రెయిన్కి, యంగ్స్ మాడ్యులస్కి మనకు రిలేషన్ అని తెలుసు. దట్ ఏంటి, యంగ్స్ మాడ్యులస్ ఈ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ ఈస్ ఇండికేషన్ విత్ ఎఫ్, స్ట్రెయిన్ ఈస్ ఇండికేటెడ్ విత్ స్మాల్ e. సో దీని నుంచి మనకు ఆల్రెడీ స్ట్రెయిన్కి ఒక ఈక్వేషన్ తెలుసు. సో దీని నుంచి కూడా మనం స్ట్రెయిన్ని ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మన స్ట్రెయిన్ అనేది ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకోవాలి. స్ట్రెయిన్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్ట్రెయిన్ అంటే స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ ఈ, ఎఫ్ బై ఈ. ఓకే, ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ బై ఈ. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇది ఈక్వేషన్ 2. ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వల్ టు వై బై ఆర్, సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఎఫ్ బై ఈ. ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఎందుకని, బికాస్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 బోత్ ఆర్ స్ట్రెయిన్ ఈక్వేషన్. సో we should equal y by r equal to f by g. సో ఇక్కడ నుంచి మనం స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ we need to calculate stress. f equal to y by r into e. e ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అయిపోతుంది, y by r into e. సో దీనిలో రాసుకోవచ్చు f ఈక్వల్ టు e by r into y కింద రాసుకోవచ్చు కదా. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, స్ట్రెయిన్. సో ఎఫ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ఇంటూ వై, స్ట్రెస్ వచ్చేసింది కదా, ఈక్వేషన్ 3. ఫర్ సిమెట్రికల్ సెక్షన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ సిమెట్రికల్ సెక్షన్ ఇక్కడ ఈ వై వాల్యూ అనేది ఎలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం, వైసి అండ్ వైటీ ఈక్వల్ టు వై. సిమెట్రికల్ సెక్షన్ అన్నప్పుడు అంటే అన్ని డైమెన్షన్స్ ఒకేలాగా ఉంటాయి. సో వైసి వాల్యూ కంప్రెషన్లో కానీ టెన్షన్లో కానీ వై వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అట్లాగే ఎఫ్సి అంటే స్ట్రెస్ వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. ఈ వాల్యూ అనేది ఏమీ చేంజ్ అవ్వదు సిమెట్రికల్. అన్సిమెట్రికల్ ఏమవుతుంది, కంప్రెషన్లో వై వేరుగా ఉంటుంది, టెన్షన్లో వై వేరుగా ఉంటుంది, స్ట్రెస్ ఎఫ్సి వేరుగా ఉంటుంది, ఎఫ్టీకి వేరుగా ఉంటుంది. అంటే వైసి వైటీ వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్కి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ స్ట్రెయిన్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఇప్పుడు స్ట్రెస్ కన్సిడర్ చేసుకున్నాం. స్ట్రెస్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఇది కన్సిడర్ చేసుకునే ముందు ఒక సెక్షన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ న్యూట్రల్ యాక్సిస్, కంప్రెషన్ టెన్షన్ జోన్. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎలిమెంట్ డిస్టెన్స్ వై, ఈ ఎలిమెంట్ యొక్క ఏరియా డెల్ ఏ. సో స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ మనకు ఫోర్స్ ఈక్వేషన్ కావాలి, స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో తెలుసు కదా, ఫోర్స్ కావాలంటే ఏం చేస్తుంది, స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో ఫోర్స్, స్ట్రెస్ అంటే ఇండికేషన్ విత్ ఎఫ్, ఏరియా అంటే మనం దీని యొక్క ఏరియా ఏమనుకున్నాం, డెల్ ఏ. సో ఫోర్స్కి ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎఫ్ ఇంటూ డెల్ ఏ. ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనకి ఈక్వేషన్ 3 ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ఇంటూ వై తెలుసు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఫోర్స్ ఈ బై ఆర్ ఇంటూ వై డెల్ ఏ, యూ బై ఆర్ ఇంటూ వై డెల్ ఏ. ఇది ఫోర్స్కి ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 4. మూమెంట్ ఆఫ్ దిస్ ఫోర్స్ వచ్చింది కదా, ఫోర్స్ యొక్క మూమెంట్ ఏమవుతుంది, మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎం ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఏం తెలుసు, ఈ బై ఆర్ ఇంటూ వై డెల్ ఏ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత, ఎలిమెంట్కి న్యూట్రల్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఎంత, హౌ మచ్ వై, ద డిస్టెన్స్ ఈజ్ వై. సో ఈ బై ఆర్ ఇంటూ వై వై స్క్వేర్ డెల్ ఏ. సో ఈ వై స్క్వేర్ డెల్ ఏ టర్మ్ని మనం ఇండికేషన్ విత్ ఐతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఎం ఈక్వల్ టు ఈ బై ఆర్ ఇంటూ ఐ. సో ఫైనల్గా ఈ ఐని మనం తీసుకెళ్ళిపోతే ఎం బై ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్. ఇది ఈక్వేషన్ 5, ఎం బై ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్. మనకు తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ఇంటూ వై. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఎఫ్ బై వై ఈక్వల్ టు ఈ బై ఆర్, ఎఫ్ బై వై ఈక్వల్ టు ఈ బై ఆర్. ఇది ఈక్వేషన్ 6.
మనకి ఈ బై ఆర్ ఈక్వేషన్స్ ఎన్ని వచ్చినాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 అనేది ఈక్వల్ చేసుకుంటే m/i ఈక్వల్ టు e బై ఆర్ ఈక్వల్ టు f/y. దిస్ ఈజ్ బెండింగ్ ఈక్వేషన్ ఆర్ ఫ్లెక్చురల్ ఈక్వేషన్. ఎగ్జామ్ పాయింట్లో బెండింగ్, వాట్ ఈస్ డిరైవ్ బెండింగ్ ఈక్వేషన్ అండ్ ఆర్ డిరైవ్ ఫ్లెక్చురల్ ఈక్వేషన్ అన్న ఇదే డెరివేషన్. ఓకే, ఫ్లెక్చురల్ ఫార్ములా అన్న బెండింగ్ ఫార్ములా అన్న ఇవే. ఓకే, ఈ ఫార్ములా ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ అంటే ఈ అన్నోన్ టర్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. m ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్, i మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, e యంగ్స్ మాడ్యులస్, r radius of curvature. Not r means radius. 1/r equal to radius of curvature, f bending stress, y distance from neutral axis. These are the unknown terms from equation. But షార్ట్స్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఈక్వేషన్ వాట్ ఈస్ బెండింగ్ ఈక్వేషన్ అండ్ డిరైవ్ ది టర్మ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ఆఫ్ బెండింగ్ ఈక్వేషన్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేషన్. ఓకే, నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.